రణగర్జనకు జగిత్యాల రెడీ అవుతుంది. సర్కారు నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించడానికి పోరుగడ్డ సన్నద్ధమవుతుంది. ఈ నెల 20న జగిత్యాల మోతే రోడ్డులో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. లక్షలాది మంది ఈ సభకు హాజరు కానున్నారు. ఇదే సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనున్నారు. దళపతి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతించనున్నారు. ఇదే సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు గులాబీ కండువాలో కప్పుకొనున్నారు. 6 గ్యారంటీల పేరుతో వంచి 420 హామీల పేరుతో మోసం చేసినందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో పార్టీ వీడుతున్నారు. మోసగారి రేవంత్ సర్కారుకు గట్టి గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ వెంట నడవబోతున్నారు. ఇక 20 నాటి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం తెలంగాణ అంతా ఎదురు చూస్తున్నది. కేసీఆర్ ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రైట్, ఇక జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్నటువంటి బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నాడు. సందీప్, చెప్పండి, మొత్తానికి ఏదైతే జగిత్యాలలో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, 20వ తేదీన పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వివేకానంద మినీ స్టేడియం ఎందుకు వేదిక కాబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాన్స్టిట్యూన్సీ అంటే చొప్పదండి, అలాగే ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, ఈ అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించారు. వారంతా కూడా ఇప్పటికే ఒక స్థాయి అంటే ఒక క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఒకసారి వారంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఇప్పటికే వాళ్ళు సభకు సంబంధించి ఏ విధంగా ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎప్పుడు చేరుకోవాలి అనే దానిపైన కూడా ఒక సమీక్ష కూడా ముగిసింది. ఇటు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తంగా అనేక మంది అంటే గాతరి బాలమ్మలతో పాటు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఈ జన సమీకరణ ఏర్పాట్లు, అలాగే తరలి వచ్చేటువంటి దానికి సంబంధించి వారికి బాధ్యత అప్పగించారు. చొప్పదండికి సంబంధించి రెడ్డి సుదర్శన్ రెడ్డి, ఇటు కోరుట్ల వెంబడ కోరుట్లకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరికి అప్పగించారు. వారంతా కూడా ఇప్పటికీ ఒకసారి క్షేత్రస్థాయిలో వారంతా కూడా కార్యకర్తలతో సమావేశమయ్యారు. కనీసము అంటే 1,00,000కు పైగా జనాభా వచ్చేటువంటి నేపథ్యం ఉంది. అలాగే దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఎండవేడి తీవ్రంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికైతే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని రకాలుగా అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. పూర్తి స్థాయిలో వారి వ్యాఖ్యలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో వారి ప్రసంగం పైన కూడా సర్వత్రా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ యొక్క జగిత్యాల జైత్ర యాత్ర అన్న విధంగా కూడా ఈ పర్యటన కొనసాగబోతుంది. అందుకు సంబంధించి 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరుగుతున్న సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాటైతే పూర్తయ్యాయి. సురేష్, థ్యాంక్ యూ సందీప్.